హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక గింజల్ని మనం ఒక రకంగా తింటేనేమో అమృతం, అదే గింజల్ని ఒక రకంగా తింటే ఇందులో చెప్పకూడదు, ప్రమాదం. ఎందుకు అనేసి ఈ వీడియోలో చెప్తానండి. ఆల్రెడీ నేను ఈరోజు చెప్పబోయే గింజల గురించి యూట్యూబ్లో చాలా వీడియోలు అయితే ఉన్నాయి. కానీ ఇలా తినమని చెప్తున్నారే కానీ దాన్ని ఇంకొక రకంగా పొరపాటున కూడా తింటే అది పనిచేయదు. పనిచేసేసి పక్కన పెట్టేసి మనకి ప్రమాదాన్ని గురి చేస్తుంది. ఏ ప్రమాదాన్ని అనేసి ఈ వీడియోలో మీకు వివరిస్తాను. అదేవిధంగా దాన్ని ఎలా తినాలి, ఎలా తింటే మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అనేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వివరిస్తాను. వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఎవరైనా సరే యూజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇప్పుడు అవసరం లేకపోయినా మీకు ఎప్పుడో ఒకసారి దీన్ని అవసరమైతే కంపల్సరిగా ఉండబోతుంది. కాబట్టి ముందుగానే తెలిసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈరోజు చెప్పబోయే గింజల గురించి మీకు నిజంగా కొన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు ఇప్పుడు చూసే వాళ్ళకు ఉంటే ఇప్పటి నుంచే యూజ్ చేయడానికి స్టార్ట్ చేయండి. మీకు కొంచెమైనా రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకేనా? మరి ఆ ప్రాసెస్ ఏంటో నీకు ఫుల్ డీటెయిల్స్ అని చెప్తాను. మరి చెప్పబోయేందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తేనే నొక్కండి. చాలామంది వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అని చెప్పేసరికి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు. దయచేసి ఒకటి మాత్రం గమనించండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ కనిపిస్తుంది నల్లగా తెల్లగా రూపంలో. అదేవిధంగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి బెల్ బటన్ కనిపిస్తుంది, బెల్లు. ఆ బెల్లు పైన 3 చుక్కలు ఉంటే మీరు ఏది నొక్కాల్సిన అవసరం లేదు. ఒక్క లైక్ బటన్ నొక్కండి. లైక్ బటన్ నొక్కగానే కింద హైప్ అనే ఆప్షన్స్ కొన్ని పాయింట్లతో కనిపిస్తాయి, కొన్ని నెంబర్లతో, ఒక 1500 ఏదో రకంగా కనిపిస్తుంది. అలా దానికి నొక్కితే ఇంకొక 10 మంది మిత్రుల దగ్గర చేరే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఈ వీడియోని నాకు టైం లేదు కాబట్టి నేను ఎక్కడ అయితే ఎడిటింగ్ చేయను, డైరెక్ట్ అలాగనే అప్లోడ్ చేసేస్తాను. ఇందులో కొన్ని మిస్టేక్ జరుగుతుంది కదా, అంటే ఒక పదం చెప్పబోయి ఇంకొక పదం అనేది చెప్తా ఉంటాను కదా, అలాంటివన్నీ నేను ఖాళీగా ఉన్నప్పుడు కట్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు ఖాళీ సమయం లేదు కాబట్టి అలాగనే అప్లోడ్ చేస్తాను. సో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మాత్రం క్షమించండి. ఓకే, సో కంపల్సరీగా వీడియో చివరిదాకా చూడండి. మంచి ఇగో జారింది కదా, సో దీన్ని కట్ చేయను. ఎడిటింగ్ చేస్తే దీన్ని తీసేస్తాను, కానీ ఎడిటింగ్ లేదు కదా తీసేయను, అలాగనే ఉంటుంది. సో మీరు కంపల్సరీగా వీడియోని చివరిదాకా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. భవిష్యత్తులో మీకు ఈ ప్రకృతి నుంచి వచ్చే ఏదైతే మన సమస్యల్ని పోగొట్టుకోవడానికి అన్ని విషయాలు మనకు ముందుగా ఇదే మెయిన్ కాబోతుంది. ఓకేనా? అందుకనే వచ్చే వీడియోని మీరు యూజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి పెట్టుకోండి. వచ్చిన ప్రతి ఒక్క వీడియోని ఆదరించండి. యూట్యూబ్లో నాలాంటి వారికి ఆదరణ లభిస్తేనే మంచి వీడియోలు మీరు తెలుసుకుంటారు. సో ఒకవేళ నేను చెప్పేవన్నీ మీకు అర్థం కాకపోయినా, సో ఏదో ఒక చెట్టు గురించి, ఆకుల గురించి చెప్తాను కదా, సో దాని గురించి అయినా మీరు ఒక పలానా ఈ చెట్టు గురించి చెప్పారు, కానీ చెప్పేది కొంచెం అర్థం కాలేదు, ఈయన చెప్పడం రాలేదు, ఏరే చోట మనం కొంచెం తెలుసుకుందాం, మన ఇంట్లో దగ్గర కానీ ఎక్కడైనా తెలుసుకుందాం అని ఎవరికైనా అనిపిస్తే తెలుసుకోండి. ఓకే? ఎందుకంటే ఏ ఒక్క పెద్ద మనిషికైనా ఒక చెట్టు గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఎవరికి తెలియదు. నాకనే కాదండి, నేను పిల్లబచ్చ కానీ ఇంకా నాకంటే పెద్దలు ఉంటారు చూసారా, ఏదో ఆయుర్వేద గురించి అని చెప్తారు చూసారా, వాళ్ళకు కూడా తెలియదు. ఫర్ సపోజ్గా ఇప్పుడు మనకు మంచిగా బెనిఫిట్గా మన శరీరాన్ని కొంచెం దృఢంగా మార్చేది పురాతన కాలం నుంచి వచ్చేది ఏంటంటే అదిబల చెట్టు. ఈ అదిబల చెట్టు గురించి సరిగ్గా ఎవరైతే మహానుభావులు నాకంటే పెద్దలు గురువులు ఉంటారో వాళ్ళకు కూడా సరిగా తెలియదు. ఏ టు జెడ్ ఎలా వాడాలి, ఏ మోతాదులో వాడాలి, ఎలా వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయి పోతాయనేసి సారీ ఇది కూడా మిస్టేక్ అయిపోయింది అని ఎవరికి తెలియదు. అందుకనే నేను చెప్పిన దానికంటే మీరు ఇంకా బయట కూడా తెలుసుకోవాలి. ఇదే నా పూర్తి డీటెయిల్స్, ఇదే నా చెప్పింది, ఇదేనట్టుంది అనుకొని మీరు ఎక్కడైనా దీన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అందరూ ఒకేలా చెప్పారు కదా ఇదేనట్టుంది అనుకొని మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని స్వతహాగా నేను చెప్పినప్పుడు, అదేవిధంగా వేరే వాళ్ళు చెప్పినప్పుడు దీన్ని వాడే విధానం కూడా చెప్పారు కదా వాడదాం, ఈ సమస్య మనకు తొందరగా వెళ్ళిపోవాలని ఆతృతంగా మీరు ఎవరైనా కొంచెం తొందరపడిగానే యూజ్ చేస్తే మీకు కొంచెం నష్టాలు వచ్చే ఉంటాయి. నష్టాలంటే ఈ ప్రకృతి నుంచి ఏమీ రాదు, కానీ కడుపు ఉబ్బరాలు, కడుపు తిప్పడాలు, వాంతి కావడాలు, ఈరోచనాలు అవ్వడాలు ఈ తప్ప ఇంకా ఏమీ ఉండదు. సో మరి ఇవన్నీ చెప్పేసరికి కొంచెం సోద అనేది అనిపిస్తుంది, మిత్రులారా క్షమించండి. ఇప్పుడు నేను చెప్పబోయేది అవిసె గింజలు. సో చాలా మందికి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసుకుంటేనండి అవిసె గింజల గురించి చాలా మంది చెప్తా ఉంటారండి.
ఈ అవిసె గింజల్ని ఒక రకంగా యూజ్ చేస్తే అమృతం లాంటిది. కానీ అదే అవిసె గింజల్ని ఇంకొక రకంగా యూజ్ చేస్తే ప్రమాదం లాంటిది. మనం ఏ సమస్య గురించి అవిసె గింజల్ని మనం తినాలి అనేసి అనుకుంటున్నామో అదే అవిసె గింజలు ఆ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయన్నమాట. ఓకే. అందుకనే ఈ అవిసె గింజల్ని కొంచెం ఆచితూచిగా మనం చేసుకోవాలి. అంటే ఎవరైనా సరేనండి ఒక 3 టీ స్పూన్లు అంటే చిన్న చెంచాలు ఉంటాయి కదా ఇంట్లో. నేను విలేజ్ వాడిని కాబట్టి నాకు ఈ రూపం ఇలాగనే చెప్పడం వస్తదండి. దయచేసి కొంచెం సిటీలో ఉండేవాళ్ళు, కొంచెం ఎక్కువగా చదువుకున్న వాళ్ళు మిత్రులు ఎవరైనా చూసి ఉంటే మాత్రం ఈ వీడియోని చెంచాలేంటి అనేసి అనుకోకండి. ఇక మా సైడ్ అయితే ఇలాగనే అంటారన్నమాట. టీ స్పూన్‌ని చెంచా అనేసి అంటామండి. చెంచెడు ఈ ఈ రకంగా అంటా ఉంటాం. ఒక చిన్న చెంచెడు ఉంటది కదా! దాన్ని ఏదైతే అవిసె గింజలు ఒక 1-2 అయితే తినమని చెప్తారు కదా! మీరు ఒకటే తీసుకోవాలి. ఒకవేళ ఒక టీ స్పూన్ తీసుకోమని చెప్తే అందులో అర మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీకు ఒక 4 టీ స్పూన్లు తీసుకోమని చెప్పారనుకోండి, ఎవరైనా సరే అవిసె గింజలు, ఒక 2 తీసుకోండి. 1 లేదా 2 తీసుకోండి. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో సగం ఏసుకోండి మీరు. అప్పుడే మీకు కొంచెం స్టార్టింగ్ స్టేజ్‌లో మీరు ఎప్పుడైతే ఇలాంటియన్నీ ఏదైనా చెప్పినప్పుడు మీరు ఫస్ట్‌గా ఏదైతే యూజ్ చేస్తారో అది మీ శరీరానికి కొంచెం వంట పట్టాలి. ఓకేనా? ఏదైనా సరేనండి ఇప్పుడు మనకు అలవాటు లేనిది ఏదైనా ఫస్ట్ మనం తిన్నామనుకోండి, మన శరీరం దానికి అలవాటు కావాలి. మన అవయవాలన్నీ దానికి అలవాటు పడేదాకా కొంచెం ఇబ్బంది ఉంటది. అటువంటి సమయంలో ఏం చేయాలంటే కొంచెం మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ తీసుకోమని చెప్పాననుకోండి, అలా పావు కేజీ తీసుకోండి. ఉదాహరణ చెప్తున్నాను. హాఫ్ కేజీ ఎవరు తినరు ఒకే రోజు గానీ చెప్తున్నాను. అలా సగం వేసి తింటే ఆ తర్వాత మీరు మెల్లగా రోజు గడిచే కొద్దీ మీరు కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరైతే ఈ అవిసె గింజలు గాని లేదా ఇతర ఏదన్నా ఈ రకంగా తినమని ఎవరైతే చెప్పారో ఆ మోతాదు కాడికి మీరు రావచ్చు. ఓకే. అందుకనే నేను ఏదన్నా ఫస్ట్ చెప్పేటప్పుడు మనం వాళ్ళు చెప్పిన దానికంటే కొంచెం తక్కువ మోతాదులో మనం యూజ్ చేయాలి. అయితే ఈ అవిసె గింజలు జుట్టు సమస్యకి, నడుము నొప్పులకి, ఓకేనా, కండరాలు మంచిగా దృఢంగా మార్చడానికి అన్ని విధాలుగా కొంచెం అయితే బెనిఫిట్ అయితే ఈ అవిసె గింజల ద్వారా చాలా ఉన్నాయి. నేను ఇందులో కొంచెమే చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ వ్యతిరేకంగా మనం కరాఖండిగా ఇది పక్కాగా జరుగుతుంది అనేసి మనం చెప్పకూడదు. ఏ వస్తువైనా సరే, ఏ సమస్యనైనా తొందరగా పోగొట్టుకునేది ఏదైనా ఉందా అనుకుంటే అది నిజంగా ఉన్నా కూడా మనం దాన్ని అంత కరాఖండిగా చెప్పకూడదు. యూట్యూబ్ పాలసీకి అదేవిధంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు అంతా పాలసీ అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి అంత పర్ఫెక్ట్‌గా మనం చెప్పకూడదు. ఎలాంటి విషయాలు ఏదో ఆయుర్వేద పరంగా మనం ఏదైతే కొన్ని విషయాలు నేను కానీ ఇతర వ్యక్తులు ఎవరైనా చెప్పినా కూడా బల్లగుద్ది చెప్పకూడదు. ఒకవేళ మీకు ఎవరికైనా పలాని సమస్య ఉందనుకోండి, ఈ అవిసె గింజల ద్వారా ఒక ఉదాహరణ చెప్తాం. మీకు నడుము నొప్పి ఉందనుకోండి, లేదా జుట్టు రాలిపోవడం, జుట్టు చుండ్రు ఇలాంటి మీ కొంచెం స్కిన్ గ్లో పెంచుకోవడానికి ఇలాంటి ఏదైనా సమస్య గురించి మీరు యూజ్ చేశారనుకోండి, యూజ్ చేసినప్పుడు మీకే తెలిసిపోద్ది. ఒక 10-15 రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు కొంచెం మార్పు అనేది కనిపిస్తది. కొంచెం మార్పు అనేది కనిపిస్తే డైలీ దాన్ని యూజ్ చేయొచ్చు. అంతేగాని మనం ఖచ్చితంగా మీకు 100కి 100% జరుగుద్ది అనేసి మనం చెప్పకూడదు ఏ వీడియోలో అయినా. అందుకని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ అవిసె గింజలు ఎలా తినాలంటేనండి, మనం అవిసె గింజల్ని కొన్ని తీసుకోనండి. కొన్ని అంటే మీకు ఇష్టం వచ్చినట్టు కేజీ, అర కేజీ, 2 కేజీలు మీ ఇష్టం వచ్చినట్టు అంతా తీసుకొచ్చి ఏం చేయాలంటే అవిసె గింజల్ని మీరు తినే సమయానికి ఒక గుప్పెడో లేదా ఎంతో ఒక 200 గ్రాములో ఏదైనా సరే మీరు తినాలి అనుకుంటే ఫస్ట్ దాన్ని దోరగా వేయించుకోండి. ఓకే. గ్యాస్ మీద న్యూట్లో పెట్టేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు అటు ఇటు వేయించుకోండి. వేయించుకున్న అవిసె గింజల్ని మీరు 1-2 టీ స్పూన్లు మాత్రమే ఉదయం గానీ, మధ్యాహ్నం గానీ, సాయంత్రం గానీ పరిగడుపునే అంటే మీరు ఉదయాన్నే తిన్నారనుకోండి కొంచెం బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఖాళీ కడుపుతో ఉంటాం కాబట్టి ఫస్ట్ ఏదైతే మన కడుపులో జారుద్దో దాన్ని మంచి ఇంట్రెస్ట్‌గా గ్రైండర్ చేస్తది మన జీర్ణ వ్యవస్థ. సో తిన్న తర్వాత ఏదన్నా సరే ఇదే అని కాదండి. ఏదన్నా తిన్న తర్వాత దానికి ఏదైతే మనం తింటామో అది జీర్ణ వ్యవస్థకు మంచి హానికరంగా అంటే మంచిగా పర్ఫెక్ట్‌గా అనుకూలంగా ఉండడానికి దానికి గ్యాప్ అనేసి ఉండాలి. ఆ గ్యాప్ ఎంత వరకు ఉంటేనండి ఒక 30-40 లేదా 50 నిమిషాల మటుకు మహా అంటే ఒక గంట వరకు సమయం ఇస్తే అది మంచిగా జీర్ణ వ్యవస్థకి మంచిగా అనుగుణంగా ఉండి మన ఏదైతే వస్తువులు కొన్ని ఉంటాయో ఆ వస్తువుకి మనం చేరే విధంగా ఏదైతే సమస్య ఉంటాయో ఆ సమస్యలన్నిటికీ బాగు చేసే విధంగా ఇది ప్రయత్నం చేస్తది. ఓకే. సో మీరు ఎవరైనా సరే అండి కొంచెం దూరగా వేయించి అవిసె గింజల్ని 1 టీ స్పూన్ నుంచి 2 అంతకంటే ఎక్కువ తీసుకోకండి. ఒకవేళ అంతకంటే ఎక్కువ మీరు తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీరు అవిసె గింజలు తిన్నప్పుడు మీకు మంచిగా అనిపించొచ్చు. రుచికరంగా అనిపిస్తే కొంచెం ఒక 2, 3 తిందామనేసి అనుకుంటే గ్యాస్ ట్రబుల్ అనేసి వస్తా ఉంటాయి. అంటే కడుపు ఉబ్బరంగా
అదేవిధంగా కడుపులో తిప్పడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. కొంచెం వేడిగా కొనేసి మన శరీరం అంతా వేడిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే ఈ అవిసె గింజల్ని మీరు కొంచెం దూరగా వేయించి 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు ఈ మధ్య మీరు ఏదైతే తింటారో ఆ తినే సమయంలో తిన్న రోజులు ఎన్ని రోజులైతే తింటారో అన్ని రోజులు మీరు వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనకు ఏదైతే ఈ అవిసె గింజల ద్వారా కొన్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పాను కదా! జరిగే అవకాశాలు ఏదన్నా ఉన్నా కూడా ఈ వాటర్ మనం ఫుల్‌గా తాగినట్లయితే దాన్ని అణిచేస్తదనమాట. అందుకని అవిసె గింజలు మంచి బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతది. ఆ కాలం నుంచి ఇప్పటిదాకా కూడా మనకు అవిసె గింజల గురించి చెప్తున్నారంటే దానిలో ఉన్న గొప్పతనం అదన్నమాట. సో, ఎవరైనా సరే మిత్రులు మీరు అవిసె గింజలు ఉపయోగించాలనుకుంటే ఉపయోగించండి. ఈ రకంగా ఎక్కువ తీసుకోకండి, ప్రమాదం జరుగుద్ది. మోతాదులో తీసుకోండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇప్పటిదాకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇంట్రెస్ట్ వీడియో కోసం నెక్స్ట్ మనం టాపిక్‌లోకి మాట్లాడుకుందాం. సో, బాయ్.